ఇంగ్లాండ్తో మూడో టెస్టుకు భారత్ సిద్ధమైంది. లార్డ్స్లో ఆతిథ్య జట్టును ఢీకొట్టబోతోంది. సిరీస్లో ఇప్పటికే 2 జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. ఎడ్జ్బాస్టన్లో గెలిచిన భారత జట్టు 2-1 ఆధిక్యంపై గురిపెట్టింది. రెండో మ్యాచ్లో ఎక్కువగా బ్యాటింగ్పై ఫోకస్ చేసిన టీమ్ మేనేజ్మెంట్ ఈసారి గేమ్ ప్లాన్ను మార్చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య బ్యాలెన్స్ కోసం ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో టెస్టుకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో బరిలో దిగబోతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బౌలింగ్ చేయడం బుమ్రా స్పెషాలిటీ. రెండో పేసర్గా సిరాజ్ బరిలో దిగబోతున్నాడు. ఎడ్జ్బాస్టన్లో బుమ్రా లేకపోయినా సిరాజ్ బాధ్యత తీసుకుని బౌలింగ్ చేశాడు. భారత జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. టెస్ట్ సిరీస్లో వచ్చిన తొలి అవకాశాన్ని ఆకాష్ దీప్ కూడా వినియోగించుకున్నాడు. బ్యాక్ ఆఫ్ లెంత్, ఫుల్లర్ లెంత్తో బంతులు వేసి ఎడ్జ్బాస్టన్లో చెలరేగాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. మ్యాచ్లో ఏకంగా 10 వికెట్లు దక్కించుకున్నాడు. మూడో మ్యాచ్లోనూ తన ప్లేస్కు ఢోకా లేకుండా చేసుకున్నాడు. అయితే తొలి 2 టెస్టుల్లో అంచనాలకు తగిన రేంజ్లో మాత్రం ప్రసిద్ధ్ కృష్ణ రాణించలేదు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ బెంచ్కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ పై ఎక్కువ భారం పడకూడదనుకుంటే హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పిచ్ పరిస్థితులను బట్టి హర్షదీప్ సింగ్ లేదంటే శార్దూల్ ఠాకూర్ రేసులో ఉండొచ్చు. కుల్దీప్ యాదవ్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్ గాను రేస్ కనిపిస్తోంది. అయితే స్పిన్నర్లకు సంబంధించి పిచ్ను బట్టే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్గా జడేజా ఎలాగూ ఉంటాడు. కానీ పేస్ ఆల్రౌండర్ కోటాలో గత మ్యాచ్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి టఫ్ టైమే కనిపిస్తోంది. గత మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ల్లోనూ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. బౌలింగ్లోనూ పెద్దగా సేవలు అందించలేదు. దీంతో నితీష్ కుమార్ రెడ్డిని బెంచ్కే పరిమితం చేయవచ్చనే చర్చ జరుగుతోంది. నితీష్ను కొనసాగించి కుల్దీప్ను ఆడించాలి అనుకుంటే వాషింగ్టన్ సుందర్ బెంచ్ మీద కూర్చోవాల్సిందే. వికెట్ కీపర్ బ్యాటర్గా రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. పంత్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మరోసారి మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహులే బరిలోకి దిగుతారు. ఇద్దరి ఫామ్ భారత్ జట్టుకు అడ్వాంటేజ్ కాబోతోంది. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో కరుణ్ నాయర్ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో 6వ స్థానంలో, రెండో మ్యాచ్లో 3వ స్థానంలో బరిలోకి దిగినప్పటికీ ఇంపాక్ట్ చూపించలేదు. కరుణ్ నాయర్కు మరో ఛాన్స్ ఇస్తారా, లేదంటే సాయి సుదర్శన్కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ దంచేస్తున్నాడు. మరోసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్నాడు. భారత జట్టు కెప్టెన్ ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లాండ్కు టెన్షన్ తప్పదు.